ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వ హత్యగానే పరిగణించాలి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదైతే అధికారం కోసం వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించకుండా రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలపైన కక్ష సాధింపు చేసుకోవాలనేటువంటి ధోరణితోనే మొదటగా ఈ 18 నెలల కాలంగా ఈ కూటమి ప్రభుత్వ తీరుతెన్నులు ఉన్నాయి. మరి ఈరోజు చూశాం, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి అధికారి, పరకామణి అంశంలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి సతీష్ గారు ఈరోజు బలవన్మరణానికి పాల్పడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ యొక్క ఆత్మహత్య ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తోంది ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఏ రకంగా ఈ రకమైనటువంటి వ్యక్తులను బెదిరింపులకు గురి చేస్తోందో, వాళ్లపైన ఒత్తిడిని ఎక్కువగా పెడుతోందో దీన్ని బట్టి అర్థమవుతోంది. ఎంత మేర ఒత్తిడి లేకపోతే, ఏ స్థాయి వ్యక్తులు ఒత్తిడి లేకపోతే, ఎంత భయాందోళనకి గురి చేయకపోతే, ఎన్ని బెదిరింపులు లేకపోతే ఈ రకంగా ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి బలవన్మరణానికి పాల్పడతాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు తిరుపతిలో ఈ బాధాకరమైనటువంటి విషయంలో కూడా జనసేన పార్టీ ఇన్ఛార్జా కాదా అని తెలియనటువంటి వ్యక్తి, అసలు ఆ వ్యక్తి జనసేన పార్టీలో ఉన్నాడా లేదా తెలీదు. కనీసం పవన్ కళ్యాణ్ గారికైనా కామన్ సెన్స్ అనేది ఉండాలి. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లేఖ విడుదల చేసి ఇంతవరకు అతని పార్టీలో ఉన్నాడా లేదా తెలియకుండా ఈరోజు అంగట్లో సరుకులాగా లడ్డూని ఎత్తుకొచ్చి ప్రదర్శనకు ఉంచుతున్నాడు, లడ్డూని ఎత్తుకొని వీధులు తిప్పుతున్నాడు. సిగ్గుందా ఈ పార్టీ నాయకులకని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిలో లేవు, కనీసం పరిపాలనా వ్యవస్థ గాడిలో లేదు, కనీసం ఇస్తానన్నటువంటి హామీలు లేవు. ఈ రకంగా కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంటే ఏ మొహం పెట్టుకొని మీరు ప్రజల్లో తిరుగుతారు మళ్ళీ అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు కళ్లకు కట్టుకున్నటువంటి గంతలు విప్పి సరైనటువంటి రీతిలో ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారానికి తగిన విధంగా పాలనను అందించాలే గాని ఈ రకమైనటువంటి రాజకీయ కక్ష సాధింపులు తగవు. ఈ రోజు సతీష్ అనేటువంటి పోలీసు ఉద్యోగి మరణించడం జరిగింది. మీరు చేసేటువంటి ఈ బలవంతపు వాంగ్మూలాల సేకరణ కోసము లేనటువంటి కేసులను, లేనటువంటి స్కాములను సృష్టించడానికి, కల్పిత కథలను అల్లడానికి రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు బలైపోవాలి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ రోజు ఈ కూటమి నాయకులను ప్రశ్నిస్తున్నాం. దయచేసి ఈ కక్ష సాధింపు ధోరణిని మానండి. ఏ రకంగా అయితే మీరు ఈ రోజు ఇబ్బందులకు గురి చేస్తున్నారో, ఏ రకమైనటువంటి విష సంస్కృతిని ఈ రోజు మీరు తీసుకొచ్చారో, ఈ విష సంస్కృతి మహావృక్షమై రేపు రాబోయేటువంటి రోజుల్లో అది మీ మెడలకే ఉరితాడై తగులుకునేటువంటి ప్రమాదం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈ రకమైనటువంటి అక్రమ చర్యలను నిలపాలని, మీకేదైనా అనుమానం కలిగితే దానిని నిష్పక్షపాతంగా న్యాయ వ్యవస్థల ద్వారా న్యాయ పరిధిలో చట్టాలకు లోబడి రాజ్యాంగబద్ధంగా చేయాలే గాని ఈ రకంగా వ్యక్తిగత దాడులు చేయడము, బెదిరించడము, ఈ రకమైనటువంటి పద్ధతులు మానుకోవాలని, లేని పక్షంలో రాబోయేటువంటి రోజుల్లో మీకు ప్రజా కోర్టులో సరైనటువంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి హితవు పలుకుతున్నాం. తిరుపతిలో ప్రస్తుత టీటీడీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్నటువంటి భానుప్రకాష్ రెడ్డి గారికి మొదటి నుంచి తిరుమల తిరుపతి మీద రాజకీయాలు చేస్తూ వెంకటేశ్వర స్వామి పేరు చెప్పుకొని పబ్బం గడుపుకొని తన రాజకీయంగా ఎదగడం ఎలా బాగా తెలిసినటువంటి వ్యక్తి, నేర్చుకున్నటువంటి వ్యక్తి. ఆయన ఈ రోజు మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఈ నెపం ఎలా వేయాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు పన్నినటువంటి కుట్రలో ఒక పావుగా మారి ఈ రోజు మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని విమర్శించడం జరుగుతోంది. ఆయన ఇంతకు ముందు మాట్లాడుతూ ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారి మరణం పట్ల అనుమానాలున్నాయి, తేల్చాలి అని చెప్పడం జరిగింది. మాకు కూడా ఖచ్చితంగా అనుమానాలే ఉన్నాయి. ఆయనది హత్య, ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్య లేకపోతే ఆత్మహత్య. ఇప్పుడు హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. హైకోర్టు డైరెక్షన్ మేరకు విచారణ జరపడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆయనని వేధించడమే పనిగా పెట్టుకున్నటువంటి ఈ సిట్ అధికారులు ఈ వేధింపులు తాళలేక అబద్ధం చెప్పమని చెప్పి తన మీద
అనేక సార్లు ప్రెషర్ చేయడంతో ఆ ప్రెషర్ ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజు ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు చనిపోయినట్టుగా, తనకు తానుగా తాడిపత్రి ప్రాంతంలో చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. ఆయన వ్యక్తిగతంగా కూడా పోలీస్ అధికారి అయినప్పటికీ కూడా చాలా సౌమ్యమైనటువంటి స్వభావము, తప్పులు ఎవరు చేసినా ఎంకరేజ్ చేసేటువంటి స్వభావం కాదు. ఎవరు అడిగినా అడిగిందే తడుగా సహాయం చేస్తాడని కూడా చెప్పే పరిస్థితులు చాలా మంది చెప్పడం కూడా గమనించాం. ఇప్పుడు అటువంటి వ్యక్తి భయానికి లోనయ్యి ఎక్కడ తన అబద్ధం చెప్పాల్సి వస్తుందో, ఈ అబద్ధం చెప్పి దేవుడి సన్నిధిలో నేనెందుకు బ్రతకాలి అన్నటువంటి ఆలోచనతో తను చనిపోవడమే మేలనుకున్నాడా? తనని హత్య గావించడం ద్వారా లబ్ధి పొందాలనుకున్న వాళ్ళ కుట్రకేమైనా బలయ్యారా? దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. భానుప్రకాష్ రెడ్డి గారి మీద కూడా పరకామణి విషయంలో శ్రీనివాస్ అనే జర్నలిస్టు ఆరోపణలు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయనకు కూడా ఉంది. ఎందుకంటే పరకామణిలో ఆయనకు కూడా రవికుమార్ భార్య ద్వారా ముడుపులు ఆయన అడిగినట్టుగా, ముడుపులు ముట్టినట్టుగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పడం కాదు. ఆయన ఎవరైతే రవికుమార్ ఉన్నారో పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడిన వ్యక్తి, తన భార్యని భానుప్రకాష్ రెడ్డి డబ్బులు అడిగినట్టుగా 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా శ్రీనివాస్ ద్వారా తెలియడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి చూస్తే ఇది నిజంగా కుట్ర లేకపోతే ప్రెషర్ భరించలేక చేసుకున్నటువంటి ఆత్మహత్య ఏందనే విషయాలు కూడా తెలియాలి. ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేస్తూ అప్పటి టీటీడీ ఎవరైతే పరిపాలించారో సుబ్బారెడ్డి గారినో కరుణాకర్ రెడ్డి గారినో దీంట్లో భాగస్వామ్యులు చేసి మళ్లీ రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి కుట్రలాగా అనిపిస్తుందే తప్ప దీంట్లో ఎటువంటి నిజము లేదు. సంస్కృతి, సాంప్రదాయాలు, విలువలు కాపాడి సంక్షేమాన్ని అందించేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరుంది. దాన్ని ఏ విధంగా తొక్కాలి అనేటువంటి ఉద్దేశంతో చేసేటువంటి పెద్ద కాన్స్పిరెన్సీ థియరీ ఇది. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఖచ్చితంగా కూటమి కుట్రలు తిప్పికొడతారు. ఈ రోజు బలైనటువంటి ఆ ఏవిఎస్ఓ గారి కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారని చెప్పి మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నిలదీస్తున్నాం. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాల్సినటువంటి చాలా సంఘటనలు మీ ముందుకు రాబోతున్నాయి. అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగి మీకు ఇష్టం వచ్చినట్టుగా కానీ ప్రవర్తిస్తే రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కూటమి ప్రభుత్వం వచ్చినాక సాక్షాత్తు కలియ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి మీదనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లడ్డు మీద పరకాం మీద పడ్డం అనేది ఇంతకన్నా దుర్మార్గతనం ఇంకోటి లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను, ఇక్కడనే పుట్టి పెరిగిన మా కులదైవం వెంకటేశ్వర స్వామి చెప్పుకునే వ్యక్తి దేవుడి మీద రాజకీయ నీచ సంస్కృతికి ఒక 75 ఏళ్లు వచ్చినాక వాడడం అనేది ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఎందుకంటే ఇది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఈ రోజు లడ్డు లేని వ్యక్తులను కూడా కల్పించి నిన్న మొన్న పేపర్లో చూస్తా ఉంటే పూర్వం ఈవో ధర్మారెడ్డి గారు చైర్మన్ మీద చెప్పారు, అధికారుల మీద చెప్పారని రాశారు. ఈ రోజు అదే ధర్మారెడ్డి స్టేట్మెంట్ అదే కూటమి ప్రభుత్వం ఆంధ్రజ్యోతిలో చైర్మన్ల మీద చెప్పలేదు, పాలక మండలి సభ్యుల మీద నేను చెప్పలేదని ఇదే స్టేట్మెంట్ రావడం. పరకామానికి వస్తే ఎప్పుడో జరిగిన పరకామని ఆ రోజు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ కూడా కాదు చనిపోయాడు. ఒక సౌమ్యుడు సురేష్ కుమార్ గారు ఈరోజు చనిపోవడం అంటే ఈ కూటమికి సతీష్ కుమార్ ఇంత దుర్మార్గతనం అంటే వ్యక్తి చైర్మన్ గా లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారి మీద చెప్పు అని పదజలాలతో అధికారులు మాట్లాడడం అనేది ఆ లక్ష్మణరావు అనే వ్యక్తి సిఐడి గడి వ్యక్తి సంబంధం లేని వ్యక్తి మాట్లాడేది ఇది రాష్ట్రాల్లో పరాకాష్ట పోలీస్ వ్యవస్థలో ఆ సంఘం నాయకులను దీన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. ఎందుకంటే ఒక అధికారి ఇంకొక అధికారిని పరాభవంగా తిట్టడం అనేది ఇది మంచి పరిణామం కాదు. ఈ పరకామణిలో ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఉన్న అధికారులు తీరాలి. నిజంగా జరిగింది అనేటప్పుడు యాక్షన్ తీసుకోవడంలో తప్పు కాదు. ఏమీ తెలియని వ్యక్తిని ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు టీటీడీలో జరిగే అవతకవతకలను బయట పెడతాడని చెప్పి అక్కడ ఉన్న చైర్మన్ పాలక వర్గం ఇంకో గవర్నమెంట్ కలిసి కేసులో పెట్టాలి అంటే ఇంతకన్నా దుర్మార్గతనం ఇంకేముంటుంది. దీన్ని చూసి పరాకాష్ఠగా ప్రజలు కూడా ప్రయోజనాలకు అవుతాడు. రాజకీయాలు ఆరోగ్యకరంగా ఉండాలి గాని అనారోగ్యకరం కింద రాజకీయ నాయకులు లోపలే చేద్దాం అంటే ఈ రోజు పవర్ ఉన్నదని మీరు ఏ ఆటను ఆడొచ్చామో రేపు అదే పవర్ మారితే మీ పరిస్థితి కూడా గుర్తించుకోవాలి. ఎవరికి శాశ్వతం పవర్ కాదు. మీరు 14 నుంచి 19 ఉంటే 19 నుంచి
24 జగన్మోహన్ రెడ్డి వచ్చారు, రేపు 29 ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏంది మీ పరిస్థితి గుర్తించుకోవాలి. నిజాయితీగా పరిపాలించమని మీకు ప్రజలు ఓట్లేస్తే అక్రమ కేసులు పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు. ఒక వ్యక్తి చనిపోతానంటే అతని ఆత్మఘోష దీనికి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా తగులుతాయి. ఎందుకంటే అతను సోమిడిగా ఉన్న వ్యక్తి, అతను ఒకసారి బలం చనిపోవడం అనేది సహజం ఉండొచ్చు, అది యాదృచ్ఛికంగా యాక్సిడెంట్ లో చనిపోవచ్చు, లేకపోతే ఇంకోటి బలవంతంగా మనసు చంపుకొని యాక్సిడెంట్ సూసైడ్ చేసుకొని చనిపోవడం అంటే ఇది చాలా దుర్మార్గం, బాధాకరం విషయం. అలాంటి వ్యక్తిని కోల్పోవడం అనేది బాధాకరం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలిస్తుందో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. ఈ రోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఏ విధంగా అయితే సిట్ విచారణ తప్పు ఏ విధంగా చేస్తున్నారో అందుకు కారణమైనటువంటి సతీష్ కుమార్ గారు మరణం వార్త చాలా బాధాకరం. ఇందు మూలంగా తగిన మూల్యం చెల్లించక తప్పదు. ఎవరైతే తనని బాధ పెట్టారో, హింసిస్తున్నారో అతన్ని మానవత్వానికి చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన ఏ విధంగా ఉంది, కక్షపూర్వకంగా జరుగుతుందో ప్రతి ఒక్కరు గమనిస్తూనే ఉన్నారు. త్వరలోనే 2029 నాటికి ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరెవరైతే సాక్షాత్ మళ్లీ వాళ్ళకి రిటర్న్ ఇదే గిఫ్ట్ గా వస్తుందని ఈ మూలంగా తెలియజేస్తున్నాను. ముందుగా భానుప్రకాష్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకు అనంటే మీ పొలిటికల్ స్టంట్ కోసం మీరు మీ అధినాయకత్వం దగ్గర మార్కులు వేసుకోవడానికి కోసం ఒక ఏమీ లేని ఒక కేసుని దానికి మసిపూసి మారేడికాయ చేసి అది ఒక పెద్ద విషయంగా చిత్రీకరించి దాన్ని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక చర్చగా తీసుకొచ్చే క్రమంలో ఒక నిజాయితీ పరుడైన ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి సతీష్ గారి మరణం నిజంగానే చాలా చాలా బాధాకరణం. ఈ క్రెడిట్ ఎవరికన్నా పోతుంది అనంటే మొట్టమొదటగా భానుప్రకాష్ రెడ్డి గారికి, తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత సనాతన ధర్మాన్ని పరిరక్షకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికే దక్కుతుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే మొదటి కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తోంది, సిట్ అధికారుల చేత విచారణ మాకు అవసరం లేదు, మీకు దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి ఈ కేసును అప్పగించి అని మొదటి కాడి నుంచి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు కేంద్రానికి. అలాగే ఇతర నాయకులు కావచ్చు, మా పార్టీ కేడర్ అంతా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మొదటి కాడి నుంచి. ఈ రోజు ఈ సిట్ అధికారులు ఏం చేస్తున్నారా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెప్పు కోసం లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరిస్తూ ఈ రోజు ముఖ్యంగా దీంట్లో మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులైనటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు చేర్చాలి, ఆయన్ని నిందితుడుగా ఈ రోజు ఈ రాష్ట్రంలో చూపించాలి అనే క్రమంలోనే 6వ తేదీ జరిగినటువంటి విచారణలో సతీష్ ని నానా చిత్రహింసలు పెడుతూ ఆయన్ని మానసికంగా శారీరకంగా చిత్రవధ చేస్తూ ఆ రోజు విచారణ సాగించడం జరిగింది. మరి ఆయన వాళ్ళ భార్య పిల్లలకి అలాగే బంధుమిత్రులకి ఆ రోజు కూడా చెప్పి ఇలాగా నా మీద ఒత్తిడి తెస్తున్నారు అని చెప్పి వాపోవడం కూడా జరుగుతుంది. ఈ రోజు ఈ సిట్ అధికారులు ఈ ప్రభుత్వ హత్యగానే దీన్ని ఖచ్చితంగా మనం పరిగణించాలి. ఇది ఆత్మహత్య కాదు, కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే భానుప్రకాష్ రెడ్డి గారి చేతుల మీదుగా జరిగిన ఒక హత్య. ఇది హత్య కోణంలోనే దీన్ని మనం చర్చించాలా, దీని మీద కేసు పెట్టాలా, సిట్ అధికారులు ఎవరైతే ఈయన విచారించినారో ఆ సిట్ అధికారులను కూడా దీంట్లో నిందితులుగా చేర్చాలా, దీని మీద విచారణ జరిగి ఖచ్చితంగా సతీష్ గారి కుటుంబానికి న్యాయం ఖచ్చితంగా జరగాలి. ఈ రోజు మొదటి కాడి నుంచి బీసీలన్నా, బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తులన్నా, ఈ కూటమి నాయకులకు కావచ్చు, ఈ కూటమి కనుసనలో పనిచేసే అధికారులకు కావచ్చు, ఎప్పుడూ కూడా చిన్న చూపే. కాబట్టే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక నిజాయితీ పరుడైన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన సతీష్ గారి మరణం నిజంగానే మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి ఈ కేసుని సిబిఐకి అప్పగిస్తే నిజాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. మేము విచారణకు ఎక్కడ భయపడడం లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుసనలో నడుస్తున్న ఈ సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ విచారణ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి ఇప్పటికైనా సిబిఐ ఎంక్వైరీ దాని మీద వేయాలా, నిజమైన దోషులు బయటికి రావాలా, సతీష్ గారి మరణం వెనకాలన్న అసలు నిజాలు కూడా బయటికి రావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం.